తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యానికి లోబడి చాలా పారదర్శకమైనటువంటి ఎలక్షన్ నిర్వహిస్తా ఉంది కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనమే 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. ఆనాడు 80 కౌన్సిలర్లు కార్పొరేటర్లు సంబంధించి యునానిమస్ జరిగినాయి. అదే కాకుండా అందులో 77 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే 3 ఎంఐఎం పార్టీ, అంటే ఆనాడు ఎంఐఎం పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన పరిస్థితి. దాదాపు 80 స్థానాల్లో యునానిమస్ అయినాయి. దానిలో 77 బీఆర్ఎస్ పార్టీకే ఏకగ్రీవమైనవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఏకగ్రీవైన 14 కౌన్సిలర్లు, అందులో కాంగ్రెస్ కు 12, బీఆర్ఎస్ పార్టీకి 2. అంటే ఎంత డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం లోబడి చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి ఎక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా, ఒత్తిడి లేకుండా, బెదిరింపులు లేకుండా చాలా పారదర్శకమైన ఎలక్షన్ జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించకుండా చాలా పారదర్శకంగా జరిగే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, అపవాదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి నెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆయనలో చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పులను కాంగ్రెస్ పార్టీకి వాళ్ళలాగా మేము తప్పులు చేస్తామని చెప్పేసి ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 17,472 కోట్ల రూపాయలు ఓన్లీ మున్సిపాలిటీలకి కేటాయించుకున్నాం. అది కూడా 138 మున్సిపాలిటీలు, అదే కాకుండా కార్పొరేషన్లు. నిజామాబాద్ లాంటి కార్పొరేషన్ అయితే ఏకంగా 60 వార్డులు ఉంటే ఒక్కొక్క వార్డుకు ₹1,00,00,000. నల్గొండ లాంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే 220 కోట్ల రూపాయలు ఓన్లీ అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి 220 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మున్సిపాలిటీలు అయితే 15 కోట్ల రూపాయలు కేటాయించుకొని, కార్పొరేషన్కి అయితే 30 కోట్ల రూపాయలు, అదే కాకుండా పాత మున్సిపాలిటీలకు 15 కోట్లు, పాత మున్సిపాలిటీలలో ఏదైనా గ్రామాలను విలీనం చేసినట్టయితే 20 కోట్ల రూపాయలు కేటాయించుకొని మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే డ్రైనేజ్ కావచ్చు, జంక్షన్ల డెవలప్మెంట్ కావచ్చు, అంతర్గత రహదారులు కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో కనీస వసతుల కోసం రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2,432 పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 17,472 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.